ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళారు, మీరు కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకెళ్ళారు. అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ అందరూ మీరు వెళ్ళినా, బండి సంజయ్ వెళ్ళినా, ఇంకెవరు వెళ్ళినా అంతా ఒకే లైన్లో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ అయింది అని. కాళేశ్వరం కమిషన్లో కాళేశ్వరం అనేది అవినీతి కోసం కట్టిన ప్రాజెక్టు కదా, నా ఇంటర్వ్యూలో గతంలో మీరు చెప్పారు. ఈవెన్ కాళేశ్వరంలో అందరి సమిష్టి నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం అని కూడా చెప్పారు. కానీ అక్కడ బీజేపీ స్టాండ్ ఒక రకంగా, ఈటెల స్టాండ్ ఒక రకంగా కనిపించింది. ఇప్పుడు నేను విచారణకు పోయింది బీజేపీ నాయకుడిగా పోలే, చాలా మంది అప్పుడు ఆర్థిక మంత్రిగా పోయారు, అప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అర్థమైతే వాళ్ళకు విజన్ లేదు. నేను పోయింది, నన్ను కమిషన్ పిలిచింది, అప్పటి ఆర్థిక మంత్రి. అంతే అంతే, కరెక్ట్. నేను అప్పుడు ఆర్థిక మంత్రిగా స్పందించాలి కానీ అప్పుడు ఆర్థిక మంత్రిగా అవినీతి జరిగింది ఇప్పుడు ఎట్లా అంటాం చెప్పండి, అసలు మెదడుందా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు? నేను ఏమంటున్నా, నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పిన, ప్రాజెక్టులు డిజైన్ చేసింది, ప్రాజెక్టులు కట్టింది కమిషన్ల కోసమైన మాట తప్పన్నారు మీరు అప్పుడు కూడా అన్నారు. అవును, ఎందుకంటే తెలంగాణ మీరు మొత్తం వినండి, పల్లెలు మొలిచే అనేటువంటి వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోయే వానమ్మ, ఎండిపోయిన బోర్లతో ఎండిపోయిన బావులతో ఇవాళ తెలంగాణ వలసలు పోయిందని చెప్పి మాట్లాడుకున్నాను. మహబూబ్ నగర్ వలస జిల్లా అనేవాళ్ళు కదా. అట్లా అసలు ఎట్లా మనుషులు ఎట్లా రాజకీయాలు మాట్లాడండి, కానీ ఏది పని అదే మాట్లాడదు, పిచ్చిగా మాట్లాడదు. అందువల్ల తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ సోయి మర్చిపోతే ఎట్లా చెప్పు? నీకేం కమిట్మెంట్ ఉంది? 14 ఏళ్ళు నీకేం తెలుస్తుందండి? 10 మందిని కన్న తల్లికి పురిటి నొప్పుల బాధ చెప్తే ఉంటుందా అండి? ఒక పిల్లని కూడా కన్న ఆమె వచ్చి చెప్తే ఎట్లా? మేము 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళం. మేము నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా నియామకాలు బయటలోకి పోయే ఆస్కారం లేదు, మీకు తెలుసు. నిధులు కూడా బయటలోకి పోయే ఆస్కారం లేదు, ఛాన్సే లేదు. మన నిధులు మనకు ఖర్చు పెట్టి అవినీతికి పోతాయేమో కానీ బయట వాళ్ళకి పోవు. ఎగ్జాక్ట్ తెలంగాణలో పోతాయి. తింటే కేసీఆర్ తింటారు కావచ్చు, కానీ బయట కాంట్రాక్టర్లు కూడా ఇస్తారు కదా, ఆయన ఎవరికి వచ్చేది వాళ్ళు తింటారు, అది వేరే విషయం, నేను ఆ డెప్త్కి పోను. కానీ అట్లా ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ లైన్లో అతి ముఖ్యమైనది నీళ్ళు కదా. మరి నీళ్ళ కోసం నీకు వేరే మార్గం లేదని చెప్పి డిజైన్లు ఇటా అటా ఇది దీని గురించి కాళేశ్వరం సక్సెస్ ప్రాజెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఏం కట్టాలి అనేది ఎవరు చూసుకోవాలి? ఇంజనీర్లు చూసుకోవాలి. అవును, అంతే, ఇంజనీర్లు చూసుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రులు దబాయించినప్పటికీ కూడా, ముఖ్యమంత్రులు స్వార్థపూరితంగా వ్యవహరించినప్పటికీ కూడా ఇంజనీర్లుగా, టెక్నికల్ పీపుల్గా మాత్రం వాళ్ళే చూసుకోవాలి. బాధ్యులు వాళ్ళే, 100% బాధ్యులు వాళ్ళే. తీసుకుపోయి జైలు పెట్టు, ఎట్లా ఇస్తావు చెప్పు? నువ్వు మా ముఖ్యమంత్రి గారు నేను ఇంజనీర్ అయినా కూడా నా సలహా తీసుకోకుండా చేసిన చెప్పు. అట్లా నాకు తెలిసి ఎక్కడ ఒక ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే అధికారులు మీరు అన్నట్టు వాళ్ళని జైల్లో పెడతారు, కానీ ముఖ్యమంత్రినో మంత్రినో ప్రాజెక్టులో లోపాలకు జైల్లో పెట్టింది అయితే నాకు తెలిసి ఎక్కడ లేదు, ఉండదు కూడా. బ్యాడ్ ఏంటంటే, ఇంకా బ్యాడ్ ఏంటంటే బీజేపీ పార్టీగా గతంలో చెప్పిండ్రు, ఇప్పుడు చెప్తారు, రేపు చెప్తారు. ఇది కేసీఆర్కి ఏటీఎం లాగా పనిచేసింది, ఇది దోపిడీకి నిలయాలు అయిపోయినాయి, అదొక సబ్జెక్ట్. అవును, కానీ నేను విచారణకు హాజరైంది ఆర్థిక మంత్రికి హాజరైనా కదా. నేను కూడా టక్కన అవును ఇలా మొత్తం కాంట్రాక్ట్ల కోసమే, కమిషన్ల కోసమే నేను వచ్చేసిన చెప్తారా అండి? మీరు చెప్పారు, కానీ జరిగింది అట్లా జరుగుతుందండి. నువ్వు అట్లా ఒకటి మాట గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికి కూడా అంటున్నా, కొంతమంది అట్టెట్లా ఇట్లెట్లా, నేను ఈటలగా మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా, నేను బీజేపీ నాయకుడు కూడా మాట్లాడుతున్నాను. దేశంలో అనేక ప్రభుత్వాలు నడుస్తాయి, అనేక రాష్ట్రాల్లో ఈ రోడ్ల ప్రాజెక్టులు ఉంటాయి, లేదా ఇంకోటి ఉంటుంది, లేదా నా కాన్షియన్స్ ఉంది, నా కాన్షియన్స్కి ఒక 4 లేన్ రోడ్ కావాలనుకుంటా, నా కాన్షియన్స్ ఒక బ్రిడ్జ్ కావాలనుకుంటా, కమిషన్ కోసం తీసుకుపోతారా అండి? అవును, మాట్లాడుతూ కట్టుతుంటే కమిషన్లు వస్తాయేమో కానీ ముందైతే డెవలప్మెంట్ కోసం ఉండాలి కదా. అవును, కమిషన్ల కోసం కదా, తప్పది. అక్కడ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడు, ఇక్కడ ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉంటాం లేకపోతే లేదు కళ్యాణ్ గారు, కానీ ఆత్మవంచన చేసుకోవద్దు. అవును, ఇవాళ సపోజ్ వెళ్ళిపోతాం, ప్రజల్లో క్రెడిబిలిటీ పోతుంది కదా. ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట, క్రెడిబిలిటీ ఉండదు. పెట్టు, నేను తప్పు చేసిన పెట్టు జైల్లో అంటే ఏంది? రాజేంద్ర గారు జైల్లో పెట్టడానికి ఆ కమిషన్ అంటారా మీరు అనుకుంటున్నారా? సిబిఐ విచారణకి వెళ్ళింది, ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది అది విచారణ, అంటే ఐ మీన్ బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి. నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ఇవాళ ఒక 5 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను నేను. ఒకటి, ధరణి వచ్చింది, ధరణిలో అనేక భూములు 22A అని ఇవన్నీ నిషేధ జాతర పెట్టారు. ఇప్పుడు నువ్వు ఇంకో కొత్త తెచ్చినావు, ఏమైనా మార్పు జరిగిందా?
గతంలో ఎవరైతే భూములు అక్రమంగా కోర్టులలో మేనేజ్ చేసిందని మీరు వీళ్ళు ఆరోపణ చేశారు. ప్రభుత్వం సరిగా వాదించలేక వాళ్ళకి ఫేవర్ చేసిందని మీరు చెప్తున్నారు. అవును కదా, అవును వీళ్ళు వాదించలేకనే కదా చెప్పేది. రెండు, ఏదైతే అక్రమాలు కొన్ని వేల ఎకరాల భూములు లక్షల కోట్ల రూపాయలు బ్యాక్ ఎండ్ లో మారిపోయాయి. ఎక్కడున్నాయా ఇప్పుడు? ఒకటే జనరేషన్ లో ఇవాళ ఫినిక్స్ లాంటి కంపెనీ వాడు ఇన్ని వందల ఎకరాలు కంపెనీల పేర్లు చెప్పారు, ఇట్లా చెప్పిండ్రు. ఒకటే ఇప్పుడు ఐడియల్ ఉంది కూకటపల్లి పక్కన. ఐడియల్లో ఇప్పటికీ నా పార్లమెంట్ కింద వస్తుంది, అక్కడ రైతులు చేడ్చిపోతుంటారు. సార్ గవర్నమెంట్ ఆనాడు ఐడియల్కు ఇచ్చింది 50 ఎకరాలే, 50 ఎకరాల తర్వాత లీజుకి ఇచ్చింది, తర్వాత రైతుల భూములు అడవులకు తీసుకున్నారు. మరి వాడి కంపెనీ నడవనప్పుడు వాడు ఇలా అమ్ముకొని పోతా అంటుండు, మాకేమైనా కొంచెం అది ఇవ్వచ్చు కదా సార్ అని మొత్తుకుంటారు రైతులు. అవును, అట్లా ఆశ్రమం ఉంది అట్లా. ఇలా వేల కోట్ల రూపాయలండి ఒక్క ఐడియల్ కూకటపల్లి సమైన భూమి విలువ ఇలా 400 ఎకరాలు అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక 25 నుంచి 30 వేల కోట్లు అవుతుంది. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ఇట్లాంటి ఒక 100 ఉన్నాయి. వంశీరావు బిల్డర్కి ఇచ్చిండ్రు, కేటీఆర్ బినామీ లేకపోతే ఇంకోరికి ఇచ్చిన అంటారు కదా. ఎందుకు ఒక్కరి మీద కూడా మీరు చర్యలు చేపట్టలేదు? ఎందుకు అక్రమంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆస్తులు మీరు తీసుకోవట్లేదు? మీరు భూములు ఇవ్వట్లేదు. కేవలం పాత మన భూములలో గుడిసె వేసుకుంటూ చూసినా 40 గజాలు 50 గజాలు గవి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. గవి కూలగొట్టి 15,000 కోట్ల భూములు 20,000 కోట్ల భూములు ఆక్రమించుకున్నా అని చెప్తున్నాడు కదా. మరి ఎందుకు ఆ ప్రభుత్వం తీసుకున్న ఒక్కటంటే ఒక్కటి మీరు చర్య తీసుకున్నారండి వీళ్ళు? దాన్ని బట్టి మీకు అర్థం కావాలి.